అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు. ఇవాళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు. రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. ఇది విజయవాడకి దక్కిన గౌరవం. అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ వెలిగించి మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో మనందరికీ కూడా గర్వకారణం. వారిని చక్కటి ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియచేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలా మంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు. 4వ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్ లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్ గా ఉంటారు, వైబ్రెంట్ గా వస్తారు. నిన్న చాలా మంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొని చాలా ఆనందం చూసాము. నిన్న మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ స్టేజ్ కింద కూడా నిన్న చాలా మంది విజయవాడ నగరవాసులు కూడా పాల్గొని డాండియాలో కానీ వచ్చే లో కానీ చాలా మంది ఇక్కడ వాళ్ళు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా విజయవాడ ఉత్సవం ఇదే రీతిలో రోజుకు ఒక ప్రముఖుడు. ఇవాళ నుంచి గవర్నర్ గారు వస్తారు, రేపు ఉపరాష్ట్రపతి గారు వస్తారు, ఎల్లుండి మహిళా కార్యక్రమం ఉండబోతుంది, తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు, 28వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, 29వ తారీఖు గౌరవ రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు. ఇట్లా చాలా మంది మంత్రులు వాళ్ళ ప్రోగ్రాంలు కన్ఫర్మ్ అయినాయి. సాయంత్రం కల్లా ఎవరెవరు ఏ తేదీల్లో వస్తారో వాళ్ళ ప్రెస్ వారికి అందించడం జరుగుతుంది. మీరు కూడా గత 20 రోజుల నుంచి ఈ విజయవాడ ఉత్సవాన్ని విజయవాడ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేశారు. తప్పక మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు. ఇక విజయవాడ వైబ్రెంట్ సొసైటీ వారు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మేము ఇక్కడ సమావేశమైంది రాత్రి జరిగిన ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చూసుకుందాం, సరిదిద్దుకుందాం. ఎంట్రీ పాయింట్లు కొంచెం ఇబ్బంది అయినాయి, అన్నీ కూడా సరిదిద్దుకోవడానికి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గౌరవ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు, నాగుల్ మీరా గారు, పట్టాభి గారు, మిగతా నాయకులందరూ పశ్చిమ నియోజకవర్గ నాయకులందరూ కూర్చున్నాం ఇక్కడ. వాళ్ళ సమన్వయం చేసుకుని ఈ ఉత్సవాన్ని మరింత అందంగా ఆనందంగా గడిపే విధంగా ఈ ఉత్సవాన్ని తీసుకెళ్తున్నాం. తప్పకుండా అందరూ కూడా ఇవాళ క్రమశిక్షణతో మెలిగి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఇక్కడ కూటమి నేతలందరూ సమావేశమయ్యాం. తప్పకుండా ఈ ఉత్సవం రేపు రాబోయే రోజుల్లో మరింత అందంగా ఆనందంగా ఉంటుంది. రోజు అందరూ కూడా సాయంత్రం 6 గంటలకి మనకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గెస్టులు వచ్చే వాళ్ళందరూ కూడా 6ంటికే వచ్చేస్తున్నారు. 6 to 7 అందరం కూడా మనం ఇక్కడికి వచ్చి పాల్గొని మనం వచ్చిన అతిథుల్ని గౌరవించుకుందాం. ఈ ఉత్సవం తప్పక విజయవాడ ఉత్సవం విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల వల్ల, విజయవాడ ప్రజలతో మమేకమై చేసే ఉత్సవాన్ని, విజయవాడ ఉత్సవాన్ని అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఇది ఒక చరిత్ర. నిన్న వచ్చినటువంటి లోకేష్ బాబు గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, లేదా మిగతా వాళ్ళు కానీ ఏదైతే ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు స్టార్ట్ చేశారో ఆయన కానీ మేము కానీ ఎప్పటి నుంచో ఒకటే మాట చెబుతున్నాం. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విజయవాడ బ్రాండ్, అలాగే అమ్మవారి బ్రాండ్ దశ దిశలా వ్యాపించాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అది నిన్న పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ చిన్ని గారు స్థాపించినటువంటి ఈ కార్యక్రమం దశాబ్దాల కాలం పాటు ఒకరు స్టార్ట్ చేశారు ఒక మంచి కార్యక్రమం. ఆ స్టార్ట్ చేసింది ఎక్కడ ఆగదు. మంచి కార్యక్రమం అయితే ఎవరున్నా లేకపోయినా ఆ కార్యక్రమం అనేది మొదలు జరుగుతూనే ఉంటుంది. అలాంటి కార్యక్రమం విజయవాడ ఉత్సవం అనేది దయచేసి దీంట్లో అపార్థాలు తీసుకురాకుండా ఇప్పటికైనా సరే
మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించాలని ఇది ఒక మంచి కార్యక్రమం అని. ఈ మంచి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలైనా ఏది మైసూరు ఉత్సవంలాగా, కలకత్తా ఉత్సవంలాగా విజయవాడలో ఉత్సవాలు జరుగుతున్నాయని దశ దిశలా మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి తిలకించాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం పెట్టిన చిన్ని గారిని నన్ను అందరూ అభినందించారు. విజయవాడ ప్రజలు కూడా అభినందిస్తున్నారు. దీన్ని ఆస్వాదిస్తారు. ఇది పెద్ద డబ్బుతో, ఎంతో డబ్బుతో వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఇది ఆషామాషా కార్యక్రమం కాదు. ఇది ఒక్క చిన్ని వల్లే ఏర్పడింది. ఎందుకంటే మేము ఒడే ఎంపీ పక్కన ఉన్నాడు, ఆయన పొగుడుతున్నామని కాదు. ఆయన పార్లమెంట్ మెంబర్గా వచ్చినప్పుడు చూసాం మనం. చాలామంది చాలా చోట్ల పార్లమెంట్ మెంబర్లు వారం రోజుల ముందు 10 రోజుల ముందు వస్తారు. కానీ ఈయన 2 సంవత్సరాల నుంచి ఆ ట్రస్ట్ పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి జనాలతో అన్ని ఏర్పాట్లు చేసి, జనాలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, అన్నా క్యాంటీన్ అనేది ప్రభుత్వం వచ్చే వరకు కూడా నేను పెడతానని చెప్పి అన్నా క్యాంటీన్ అప్పటి వరకు 7 నియోజకవర్గాల్లో పెట్టినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ కార్యక్రమం కూడా తప్పకుండా దిగ్విజయం అవుతుంది. ప్రజలు కూడా దీన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని శివనాథ్ గారు తపన ఒకటే, అందరి సహకారంతో విజయవాడ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి. నిన్న జరిగినటువంటి కార్యక్రమం మరి లోకేష్ గారు, వెంకయ్యనాయుడు గారు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. భారతదేశంలోనే నెంబర్ 1 మ్యూజికల్ నైట్ని నిన్న అద్భుతంగా ప్లే చేశారు. ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ 10 రోజుల పాటు ఎవరు ఊహించనివి, ఇంతవరకు విజయవాడ నగర ప్రజలు చూడనటువంటి కార్యక్రమాలని ఇక్కడ కానీ, కళాక్షేత్రంలో కానీ, ఘంటసాలలో కానీ ఏర్పాటు చేశారు. దీన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. విజయవాడ నగర ప్రజలు 6 గంటలకు అందరూ ఆహ్వానితులే, కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతోటి మరి వాళ్ళు ఎంతో సంతోషించాలనేటువంటి లక్ష్యంతోనే పెట్టిన కార్యక్రమం విజయవాడ ఉత్సవం. రేపు ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమవుతుంది. అద్భుతమైన మ్యూజికల్ నైట్లు, అంటే చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా, ఎప్పుడు జరగనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే విజయవాడ నగర ప్రతిష్టను, విజయవాడ నగర చరిత్రను ఈ దేశానికి, ప్రపంచానికి సాటి చెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఎంపీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, పార్టీలకు అతీతంగా కూడా మేము విజయవాడ నగర పౌరులుగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని తెలపటమే కాదు, నిన్న అనేక మంది ప్రముఖులు విజయవాడ నగరంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వారిని గౌరవించే విధంగా కూడా వారికి సత్కారం కూడా చేయటం జరిగింది. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, విజయవాడ నగర ప్రజలు ఇటువంటి మంచి అవకాశం ప్రతి సంవత్సరం వచ్చినా, ఈ సంవత్సరం మించి వచ్చే సంవత్సరం జరుగుద్ది, కానీ ఈ సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాలందరినీ విజయవాడ నగర ప్రజలు, ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు సద్వినియోగం చేసుకోవాలి, సమయానికి రావాలి. ఎందుకంటే 6 గంటలకు ప్రారంభమై 10:30 వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఒకే కార్యక్రమం కాదు, 4-5 కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఉన్నాయి. కళాక్షేత్రంలో ఉన్నాయి, ఘంటసాలలో ఉన్నాయి, ఎగ్జిబిషన్లో కూడా అద్భుతమైనటువంటి మరి సంగీత దర్శకుల చేత సంగీత విభావరులు కూడా ఉండబోతా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని విజయవాడ నగర ప్రజలు కుటుంబ సమేతంగా, అలాగే కూటమికి సంబంధించినటువంటి మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళ కుటుంబాలతో కూడా ఇచ్చేసి ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాలని, దీనిని రాజకీయాలతో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదని నిన్న జరిగిన కార్యక్రమంతో మాకు కూడా అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చూస్తామా లేదా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని విజయవాడ నగర ప్రజలు మరి ఎప్పుడు కూడా మర్చిపోని విధంగా జరిగేటువంటి కార్యక్రమాలు మీరు అందరూ తిలకించి ఆనందపడటమే మేము ఆనందపడతాం. కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా
విజయవాడ నగర ప్రముఖులందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పడి అమ్మవారి ఉత్సవాలకి మరింత శోభని తీసుకురావటం కోసం ఏర్పాటు చేసినటువంటి విజయవాడ ఉత్సవ్ నిన్న అత్యంత ఘనంగా లోకేష్ గారు, వెంకయ్యనాయుడు గారు, ఇతర మంత్రివర్గ సహచర కేబినెట్ మంత్రులు, ఇతర పెద్దలందరి సమక్షంలో మరి అద్భుతమైనటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ విజయవాడ ఉత్సవాల్లో దేశం నలుమూలల నుండి ప్రఖ్యాతిగాంచినటువంటి కళా బృందాలు ఎన్నింటినో ఈ ఉత్సవాల్లో వారి ప్రదర్శనలు ఇవ్వడానికి ఆహ్వానించడం జరిగింది. నిన్న మీరు చూసినటువంటి ఆ నవదుర్గ కార్యక్రమం కానీ, అదేవిధంగా మూన్ లైట్ సింఫనీ కార్యక్రమం కానీ, మరి ఈరోజు అభిజిత్ నాయర్ ఎవరైతే ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎవరైతే ఉన్నారో అభిజిత్ నాయర్, ఆయన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా విజయవాడ నగరవాసులు, ఇప్పుడు పెద్దలు మీరా గారు చెప్పినట్టు, అంటే మన నగరంలో ఇటువంటి కళాకారుల యొక్క కళా ప్రదర్శనలు మనం చూడగలమా, ఆ అవకాశం మనకు వస్తుందా అని అనుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళ వైబ్రెంట్ విజయవాడ అనేది ఒక వైబ్రెంట్ సిటీ. ప్రముఖులందరూ ఈ నగరానికి రావాలి, ఈ నగరం యొక్క అందాలు తిలకించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆతిథ్యాన్ని స్వీకరించాలి, నగరాభివృద్ధికి ఇవన్నీ కూడా తోడ్పడాలని ఒక ఆలోచనతో ఇవన్నీ ఏర్పాటు చేశాం. 2వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ప్రఖ్యాతిగాంచినటువంటి కళా బృందాలు అనేకం మన నగరానికి ఈ ఉత్సవంలో భాగస్వాములు కావడానికి రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజయవాడ నగర వాసులే కాకుండా మీ బంధువులను కూడా ఆహ్వానించండి. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బంధువుల్ని, మిత్రుల్ని ఆహ్వానించండి. వారికి కూడా చెప్పండి, ఇంత ఘనంగా మా ఊర్లో దసరా సందర్భంగా ఉత్సవం జరుగుతూ ఉంది, మీరందరూ రండి, పాలు పంచుకోండి అని మీ వైపు నుంచి ఇక్కడ మేము ఆహ్వానించడం. విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిది ఉత్సవం కాబట్టి మీరు కూడా మీ వైపు నుంచి ఆహ్వానాలు పలకండి, అందరినీ రమ్మని ఆహ్వానించండి. అమ్మవారి దసరా ఉత్సవాల్ని, విజయవాడ ఉత్సవాన్ని మరింత ఘనంగా మనం రాబోయే 10 రోజులు జరుపుకుందాం. 28వ తేదీన ముఖ్యంగా ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని మనం నెలకొల్పబోతున్నాం. దాదాపు 3000 మంది కళాకారులు, రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో కూడా ఎక్కడా అంత పెద్ద కార్నివల్ ఎక్కడా కూడా జరగలేదు. అమ్మవారి ఉత్సవ ఊరేగింపుగా మరి ఆ కార్నివల్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తిలకించి మీ మిత్రులు, బంధువులందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, మరి కేశినేని చిన్ని గారు చేస్తున్నటువంటి ఈ కృషి చరిత్రలో నిలిచిపోతుంది. సంవత్సరాల తరబడి రాబోయే రోజుల్లో ఈ ఉత్సవం ఘనంగా జరగాలి. ఎవరు ప్రారంభించారు ఈ ఉత్సవాన్ని, ఎవరి ద్వారా ప్రారంభింపబడింది అనేది మరి రాబోయే దశాబ్దాల పాటు కూడా చిన్ని గారి పేరు చెప్పుకునే విధంగా కూడా ఉంటుందన్న దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.